అమరావతికి 1800 మంది రైతులు అడ్డంకిగా మారారు. అమరావతి నగర నిర్మాణ పనులకి ఆటంకంగా తయారయ్యారు. దీంతో ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీఏ తీవ్రంగా సతమతమవుతున్నాయి. వాస్తవానికి 28,000 మంది రైతులు 33,000 పైబడినటువంటి ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. కానీ 1800 మంది మాత్రం సుమారుగా 3,500 ఎకరాలు ఇచ్చేదానికి నిరాకరించారు. దాంతో ఇప్పుడు ఇలాంటి కీలకమైన ప్రాంతంలో భూములు రైతులు ఇవ్వకుండా సాగు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఈ భూముల్ని ఏం చేయాలి, ఎలా సిఆర్డీఏ పరిధిలోకి తీసుకురావాలి అన్న దాని మీద ప్రభుత్వం మళ్ళా గుల్లాలు పడుతుంది. ఎందుకంటే ఇది కోర్ క్యాపిటల్కి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పటికీ రైతులు గడిచిన 11 ఏళ్లుగా ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి సాగు చేయకపోతున్నప్పటికీ భూములు ఇవ్వని రైతులు మాత్రం తమ పొలాల్లో వివిధ రకాల పంటల్ని కొనసాగిస్తున్నారు. గతంలో రాజధాని ప్రతిపాదన లేనప్పుడు ఏ రీతినైతే వివిధ రకాల పంటలు సాగు చేశారో ఇప్పటికీ అదే మాదిరి కొందరు రైతులు 3,500 ఎకరాల్లో 1800 మంది రైతులు తమ సాగు కొనసాగిస్తున్నారు. దాంతో ఇప్పుడు కీలకమైనటువంటి ప్రాంతం, ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఎమ్మెల్యే క్వార్టర్స్ని ఆనుకుని సిఆర్డీఏ ప్రధానమైనటువంటి కార్యాలయానికి అతి చేరువలో ఉన్నటువంటి ఈ ప్రాంతం చూడొచ్చు. సిఆర్డీఏ ఈ భవనమే ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ సిఆర్డీఏ భవనం నిర్మాణం పూర్తయితే సెప్టెంబరు, అక్టోబర్లోగా ఇక్కడికే మొత్తం సిఆర్డీఏ కార్యకలాపాలు తరలించబోతున్నారు. అంటే సిఆర్డీఏ కార్యాలయాన్ని ఆనుకునున్న ప్రాంతంలో కూడా చాలామంది రైతులు తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వలేదు, ల్యాండ్ పూలింగ్కి ససేమిరా అన్నారు. ఇప్పటికీ తమ భూముల్లో తాము సాగు చేసుకుంటున్నారు. అందులో గుమ్మడి పంట పండిస్తున్నారు, అదేవిధంగా దొండ సాగు నడుస్తుంది, దాంతోపాటుగా మొక్కజొన్న పంట ఇక్కడ మనకి సమీపంలో కనిపిస్తుంది. ఇట్లా అనేక రకాల పంటల్ని ఎప్పటికీ రైతులు పండిస్తున్నారు. దాంతో ఈ భూముల్ని సిఆర్డీఏ పరిధిలోకి ఎలా తీసుకురావాలి అన్న దాని మీద ప్రభుత్వం మళ్ళా గుల్లాలు పడుతోంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వడానికి ఈ రైతులు ససేమిరా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ వైపు మళ్ళాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనతో సాగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇస్తే ఈ రైతులందరికీ ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారంగా 3 నుంచి 4 రెట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా రైతులకి మార్కెట్ వాల్యూకి అనుగుణంగా భారీ మొత్తంగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఇప్పుడు పరిహారం చెల్లించాలంటే ఈ 3,500 ఎకరాలకే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2 నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సమీకరించగలుగుతుందా? అంత పెద్ద మొత్తం సిఆర్డీఏ దగ్గర నిధులు ఉన్నాయా అనే ప్రశ్న వినిపిస్తుంది. ఇట్లా దాంతో ఈ రైతుల నుంచి భూములు తీసుకోవడం ప్రభుత్వానికి చాలా సమస్యగా తయారైపోయింది. దాంతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కానీ, ఇతర కోర్ క్యాపిటల్లో కీలకమైనటువంటి భవనాల నిర్మాణ పనులు కానీ, ఇతర కాలువల తవ్వకం, వెడల్పు ఇలాంటి పనులు కానీ, ఇలాంటి ప్రధానమైనటువంటి పనులు కూడా ముందుకు సాగుతున్న దాఖలాలు లేవు. దాంతో ఈ సమస్యకి పరిష్కారం కోసం ఇప్పుడు ప్రభుత్వం తీవ్రంగా శోధిస్తోంది. ఈ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ వైపు వెళ్లే ప్రయత్నంలో ఉంది. 1800 మంది రైతులు 3,500 ఎకరాలు ఇప్పటికీ రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్కి బయట ఉన్నటువంటి వాళ్ళందరి నుంచి భూములు తీసుకునే ప్రయత్నానికి పూనుకుంటోంది. మరి ఈ ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, ఎలాంటి ఆటంకాలతో నడుస్తుంది? వాస్తవానికి రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధం కాకపోతే ఇది మళ్ళీ కోర్టులు, న్యాయస్థానాలు ఇలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడుతుందా? ఇవన్నీ కూడా ఇప్పుడు కీలకమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. ప్రభుత్వం అయితే మాత్రం అటు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం, ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ వంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో సాగులో ఉన్నటువంటి రైతుల నుంచి తక్షణమే భూమి తీసుకోవాలనేటువంటి సంకల్పంతో ఉంది. అలాంటి ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. ఎప్పట్లోగా ఇవన్నీ కొలిక్కి వస్తాయన్నదే ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న.